క్రైస్తవుల వలన హిందువులు ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు హిందువుల గుళ్ళు మీద దాడి చేస్తున్నారు, భగవద్గీత మీద దాడి చేస్తున్నారు, లేకపోతే రామాయణం మీద దాడి చేస్తున్నారు, రాముడి విశ్వాసం మీద దాడి చేస్తున్నారు అనుకో, క్రైస్తవులు మేమేం చేస్తామంటే వినండి, అలా ఏమైనా జరిగితే మేము హిందువుల తరపున మాట్లాడతాం, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి. క్రైస్తవుల తరపు ఇక్కడ ఒక మతాన్ని పర్టికులర్ గా మాట్లాడుతున్నారా? నేనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే కాలం మార్పు వచ్చినట్టుంది, కాలం మారుతుంది, కాలంతో పాటుగా వయసు కూడా మారుతుంది, ఆలోచన విధానం కూడా మారుతుంది, పద్ధతులు కూడా మారుతాయి. కొన్ని విషయాలు ఒకప్పుడు తెలియకపోవచ్చు, మరి కొన్ని విషయాలు తర్వాత తెలియచ్చు. అప్పుడు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడు అని అంటే కుదరదు. ఒకప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం అనుకోండి, ఇప్పుడు నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం, నాకు కేటీఆర్ గారు అంటే ఇష్టం, నాకు హరీష్ రావు గారు అంటే ఇష్టం, నాకు కవితక్ అంటే ఇష్టం. మరి అప్పుడు అలా చెప్పావు ఇప్పుడు ఇలా చెప్పావంటే నా ఇష్టం అండి. నన్ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉండొచ్చు. మేమేం చెప్తున్నాం అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళి క్రైస్తవులు మాత్రమే మాకు ఓటేయండి, హిందువులు ముస్లింలు దళితులు మాకు ఓటేయొద్దని చెప్పడానికి మేము వెళ్ళట్లా.